గాయత్రి మంత్రం. అసలు ఈ గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి ఎంతటిదో ఈ కాలం వారెవ్వరికీ తెలియదు. ఈ బ్రహ్మాండం మొత్తానికి జ్ఞానాన్ని అందించేవి వేదాలు అని మనకు తెలిసిందే. మరి ఈ వేదాలన్నింటికీ అమ్మలాంటిది గాయత్రి మంత్రం. 32 బీజాక్షరాలుండే అత్యంత శక్తివంతమైన మంత్రం ఇది. ఇందులో 24 శక్తులు కలిసి ఉంటాయి. అలాంటి ఈ గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమైందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఋగ్వేదంలో ఈ మంత్రానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. మన పెద్దవాళ్ళు ఎన్నో మంచి మాటలు చెప్పారు, కానీ ఏది ఎందుకోసం చేయాలనే వివరణ మనకు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. అనగా మన వెనక తరాల వరకు పెద్దలు చెప్పినవి చెప్పినట్టు చేస్తూ వచ్చారు. వారు ఎందుకు ఏమిటి అని అడగలేదు. కానీ ఈ తరం వారు అన్నింటినీ తెలుసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. మన పెద్దవారు ఏ పని ఎందుకు చేయాలి అని ఖచ్చితమైన కారణం చెప్పలేదు. లైక్ దేవుడికి పూజ ఎందుకు చేయాలి, మనం ఉదయాన్నే ఎందుకు నిద్రలే